గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక జాబ్లో ఉండి నీట్గా ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో కూడా ఒప్పుకోరు. మా అమ్మమ్మ ఒక పక్కన, మా అమ్మ ఇంకో పక్కన. I thought I was getting swept away by some online love mafia and మీకు ఎందుకు అటువైపు వెళ్ళాలని అనిపించింది? ఏదో చేయాలి, హట్కే చేయాలి, లెట్స్ బ్రేక్ అవుట్ ఆఫ్ దిస్ అనుకున్నా. షాకింగ్ అనిపించిందా? ఫస్ట్ మీరు ప్రిపేర్డ్గానే ఉన్నారా? నేనేమో ఏదో సింపుల్ గా సూట్ కేస్ తీసుకుని వచ్చేసా. సో ఈ ప్రపంచమే ఒక కొత్త ఏలియన్ ప్రపంచం. Which kind of questions they are asking? Anything they can ask, right from మీరు అంటే ఏదో కొత్తగా ట్రై చేయాలని వెళ్ళారు, బట్ మీరు ఊహించారు అనుకున్నారా? ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే జాబ్ ఉంది. ఈ అమ్మాయి అయితే జాబ్ అయితే చేయదు, ఏదో చేస్తా సంథింగ్ ఎల్స్ అని చెప్పి. చలో అట్లీస్ట్ ఇంట్లో ఉంటూ వర్క్ చేస్తుంది. మరి బాలీవుడ్ ఆఫర్స్ ఏం రాలేదా ఆ టైంలో? ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఇప్పుడు లిప్ లాక్స్ అవన్నీ చేయాలంటే ఎలా? మీరు లైఫ్లో చేసిన మిస్టేక్స్ ఏంటి, వాటి నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏంటి? You are an average of the 5 people you surround yourself with. They nurture you and you can also nurture them the right way. I had to cut off people from my life. కొంతమందిని జీవితం నుంచి తీసేస్తే మనకు డిస్ట్రాక్షన్స్ ఏమన్నీ లేకుండా ఉంటాయండి. అంటే ఏదైనా జరిగిందా? ఎంత డీటెయిల్ గా చెప్పొచ్చు? ఓకే, దానికి ఫిల్టర్ పెట్టుకున్నారనమాట మీరు. థెరపీ కాన్వర్సేషన్. మీరు థెరపిస్ట్ అయిపోయారు. అవ్వాలి. వచ్చింది అనేది నేను అసలు చెప్పాను. మనకి లైఫ్ లో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, కంపల్సరీ ఐ హ్యావ్ టు అచీవ్ అనే డ్రీమ్. ఆ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? I want to be. ఇలాంటి గోల్స్ ఫస్ట్ టైం వింటున్నాను, చెప్పండి ఈ క్వశ్చన్ ఆన్సర్. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ విత్ NTV. నేను తారక్. అమ్మాయిల్లో చాలామంది అమ్మాయిలు అందంగా ఉంటారు. అయితే ఆ అందమైన అమ్మాయిల్లో కూడా చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు. ఆ తెలివైన అమ్మాయిల్లో కూడా చాలామంది మంచివాళ్ళు ఉంటారు అనమాట. అయితే ఈ అందం, తెలివి, మంచితనం ఇవన్నీ కలిపిన రేర్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో ఒకరు షీ ఈజ్ నన్ అదర్ దెన్ మానస వారణాసి. షీ ఈజ్ ఫెమినా మిస్ ఇండియా 2020 మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ మానస. హాయ్ తారక్ గారు, ఎలా ఉన్నారు? చాలా చాలా సూపర్ ఉన్నాను. మీరు? చాలా బాగున్నామండి. బ్యూటీ పేజెంట్ ఇవి గెలిచిన వాళ్ళు ఏంటంటే చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. బట్ అవి కాకుండా ఏంటంటే సొసైటీకి ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ ప్రొఫైల్ చూడంగానే అదే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏంటి అందాల పోటీలు గెలిచిన తర్వాత ఎవరైనా ఒక 4-5 సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉందాం అనుకుంటారు కానీ బట్ షీఈ్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ద సొసైటీ అనేది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. బ్యూటీ పేజెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. అసలు అంటే అటువైపు వెళ్ళడం అనేది రకరకాలైనటువంటి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. మనకు వస్తుందా రాదా, వీళ్ళు లో కాన్ఫిడెన్స్లో ఉంటారు, రకరకాలుగా ఉంటారు. బట్ మీకు ఎందుకు అటువైపు వెళ్ళాలని అనిపించింది? ఆనెస్ట్లీ బై ఛాన్స్ అలా గడిచిపోయిందండి. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్ అండ్ ఇంజనీరింగ్ తర్వాత ఇన్ఫాక్ట్ ఒక కార్పొరేట్ ఆఫీస్ కూడా జాయిన్ అయ్యాను. సో వర్క్ చేస్తూ చేస్తూ చాలా మంది ఫ్రెండ్స్ నిఫ్ట్ మన ఫ్యాషన్ కాలేజ్ లో చదువుకునేవారు. వాళ్ళు పిలిచేవారు, కమ్ బీ విత్ అస్, యునో మోడల్ ఫర్ అవర్ క్లోత్స్. సో ఏదో అలా అలా ఫ్రెషర్స్ కాంపిటీషన్ కానీ ఇటు అటు ఫెస్ట్స్ లో వాటిలో కానీ పార్టిసిపేట్ అయ్యేదాన్ని. బట్ ఐ థింక్ ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ వైల్ డూయింగ్ మై కార్పొరేట్ జాబ్ ఎక్కడో నా లోపల అనిపించింది, లేదు ఈ జాబ్ నా వల్ల కావట్లేదు, 9 to 5 ల్యాప్టాప్ ముందు కూర్చోవాలంటే నో, ఏదో చేయాలి, హట్కే చేయాలి, లెట్స్ బ్రేక్ అవుట్ ఆఫ్ దిస్ అనుకున్నా. అండ్ ఐ థింక్ ఆ ఫ్లోలో, ఆ ఆలోచనలో ఉంటే దేర్ వర్ అ లాట్ ఆఫ్ సైన్స్ అరౌండ్ మీ, ఆడిషన్స్ హ్యాపెనింగ్, అప్లై నౌ. కొంతమంది ఫ్రెండ్స్ కూడా వెళ్ళి ట్రై చేయొచ్చుగా, చూడు, ఆడిషన్స్ వర్ హ్యాపెనింగ్. సరేలే ఏముందిలే ఒక ట్రైగా అని వెళ్ళాను, పార్టిసిపేట్ చేశాను. మిస్ తెలంగాణకు? అవును. సో వాళ్ళు జనరలీ స్టేట్ వైజ్ పెట్టుకుంటారు అన్నమాట. సో yeah, you can say that kick-started the journey. గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక జాబ్లో ఉండి నీట్గా ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో కూడా ఒప్పుకోరు. చాలా కష్టమైందండి స్టార్టింగ్ లో. అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు. బ్యాక్గ్రౌండ్ అంటే ఫాదర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, మదర్స్ అ హోమ్ మేకర్, హౌస్ వైఫ్.
అండ్ మా ఫ్యామిలీలో కూడా అందరూ గవర్నమెంట్ జాబ్, ఇంజనీరింగ్ ఇదే జోన్ లో ఉన్నారు అందరూ. సో వాళ్ళకి పెద్ద షాక్ ఈ డిసిజన్ తీసుకోవడం అనేది. అండ్ ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ మా టైంలో ఏమంటే మిస్ ఇండియా ఆడిషన్స్ తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది. సో మేము అందరం కంటెస్టెంట్స్ 30 of us మన రెస్పెక్టివ్ స్టేట్స్ లో కూర్చుని ఆన్లైన్ we were having sessions అన్నమాట. సో ఇట్ వాస్ ఆల్ ద మోర్ ట్రికీ బికాజ్ అట్లీస్ట్ మనం ఎక్కడైనా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే కాంపిటీషన్, అట్లీస్ట్ యూర్ అవే ఫ్రమ్ హోమ్. ఇక్కడ లిటరలీ ఇంట్లో కూర్చుని మా అమ్మమ్మ నా ఒక పక్కన, మా అమ్మ ఇంకో పక్కన, నీకు ఎందుకే అంటూ ఐ థింక్ సమ్వేర్ డీప్ డౌన్ ఐ జస్ట్ న్యూ దట్ ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇట్స్ అన్ అడ్వెంచర్, లెట్స్ గివ్ ఇట్ అ షాట్. ఆఫ్ కోర్స్ ప్రతి ఫ్యామిలీ లాగా ఐ థింక్ మన పేరెంట్స్ కి వాళ్ళ భయాలు ఉంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ మా అమ్మమ్మ అయితే రిమెంబర్ ఒక రోజు ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ల్యాప్టాప్ ఇన్ మై రూమ్, ఏదో సెషన్ జరుగుతుంది. అండ్ షీ యూస్ టు థింక్ అట్ వన్ పాయింట్ షీ వాజ్ కన్విన్స్డ్ నేను ఏదో ఈ లవ్ మాఫియాస్ ఉంటాయి, మీకు ఐడియా ఉందా? ఆన్లైన్ లవ్ మాఫియాస్. షీ థాట్ ఐ వాజ్ గెటింగ్ స్వెప్ట్ అవే బై సమ్ ఆన్లైన్ లవ్ మాఫియా. అండ్ యా కొంచెం టైం పట్టింది వాళ్ళని కన్విన్స్ చేయడానికి దట్ దిస్ ఇస్ సీరియస్. ఇట్స్ జస్ట్ ఎ ట్రై, డోంట్ వరీ. నేనేమి జాబ్ వదిలేదు, రెండు బ్యాలెన్స్ చేస్తున్నా. సో ఐ థింక్ దట్ మేడ్ ఇట్ ఈజీ బ్యాలెన్సింగ్ బోత్. అంటే మీరు అన్నట్టు ఒక కన్సర్వేటివ్ ఫ్యామిలీ, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఈ గ్లామర్ ఇదేంటంటే ఎంత లేదన్నా కాస్త కూస్తో గ్లామర్ ఇదంతా ఉంటది కదా. సో మరి దానికి ఒప్పుకున్నారా లేకపోతే దానికి కూడా ఒప్పించాల్సి వచ్చిందా? చాలా టైం పట్టిందండి. ఐ థింక్ వాళ్ళకి కూడా సైకలాజికల్ షిఫ్ట్ కోసం. అండ్ ఐ థింక్ it's also practice కదా. వాళ్ళు కూడా ఆఫ్టర్ అ పాయింట్ మేబీ ఈవెన్ దే థాట్ ఓకే తను జాబ్ చేస్తుంది కదా, ఓకే డిగ్రీ తెచ్చుకుంది, షీ ఫాలోడ్ ఎవ్రీథింగ్ అప్ అంటిల్ దిస్ పాయింట్. దట్ వాజ్ మై ఆర్గ్యుమెంట్. చెప్పిన ప్రతి మాట ఫాలో అయ్యాను. ఇప్పుడు ఈ ఒక్క విషయం ప్లీజ్ నాకు వదిలేయండి, ప్లీజ్ వన్ థింగ్. And I think అలా ఆఫ్టర్ పాయింట్ వీ హ్యాడ్ టు గో టు ముంబై అండి. సో ముంబైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆర్గనైజేషన్ వాళ్ళు గ్లామర్ గురించి కానీ ట్రైనింగ్ కానీ మొత్తం వాళ్ళే గైడ్ చేస్తారు కాబట్టి ఐ థింక్ ఆఫ్టర్ పాయింట్ వీ హ్యాడ్ టు సరెండర్. ఇంకా అంతే, తన చేతిలో ఉంది, మన చేతిలో తను లేదు. సో ఐ థింక్ నాతో పాటు వాళ్ళు కూడా చాలా షిఫ్ట్ చేశారు. మీకు కూడా అనిపించిందా, షాకింగ్ అనిపించిందా? ఫస్ట్ మీరు ప్రిపేర్డ్ గానే ఉన్నారా? No, it was definitely shocking అండి. I remember so first audition తర్వాత నెక్స్ట్ రౌండ్ హ్యాపెన్ ఇన్ బెంగళూరు అన్నమాట. ప్రతి స్టేట్ నుంచి అమ్మాయిలు సెలెక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ ఐ వాజ్ సూపర్ అన్ప్రిపేర్డ్ అండ్ ఐ వాక్డ్ ఇన్ టు దిస్ రూమ్. అందరూ they're dressed in heels, walking confidently, rubbing lotions onto their elbows and knees. And నేనేమో ఏదో సింపుల్ గా సూట్ కేస్ తీసుకుని వచ్చేసా. I had never walked in heels all my life. So ఈ ప్రపంచమే ఒక కొత్త ఏలియన్ ప్రపంచం అనుకున్నా. బట్ I think deep down just ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలనే ఒక ఫీల్ తో వెళ్ళాను. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ దట్ దట్స్ వెన్ ది ఆర్గనైజేషన్ కాంటాక్టెడ్ మీ, నీలో పొటెన్షియల్ ఉంది, ప్రాక్టీస్ చేయి, ప్రిపేర్ అవ్వు. ప్రిపేర్ అయ్యి రిటర్న్ వెళ్తే దట్స్ వెన్ థింగ్స్ వర్క్. ఈ బ్యూటీ పేజెంట్ ఇవన్నీ కూడా జనరల్ ఐడియా ఉండవు కదా అసలు. ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఎలా జరుగుద్ది అసలు ఇక్కడ మొత్తం టోటల్ గా? ఆనెస్ట్లీ వాళ్ళు ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటారండి ప్రాసెస్. బట్ నా టైంలో అయితే ప్రతి స్టేట్ నుంచి ఫస్ట్ ఒక 3-4 గర్ల్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ రౌండ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ రౌండ్స్, వాకింగ్ రౌండ్స్, టాకింగ్ రౌండ్స్. ఆ తర్వాత ప్రతి స్టేట్ నుంచి ఒక్క అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు, షార్ట్ లిస్ట్. సో మా బ్యాచ్ లో అయితే there were 30 girls total. Even for union territories there was a representative. అండ్ ఆ తర్వాత మళ్ళీ షార్ట్ లిస్ట్. మా టైంలో అయితే కోవిడ్ కాబట్టి 30 నుంచి మళ్ళీ 15ని సెలెక్ట్ చేసి ఫైనల్ రౌండ్స్ హ్యాపెన్ ఇన్ బాంబే. ఓకే, ఫైనల్ రౌండ్స్ అంటే అక్కడ ఫైనల్ రౌండ్స్ అంటే ఇంకా మొత్తం ప్రిపరేషన్ ఫర్ ద ఫైనల్ షో అన్నమాట. ఒక రోజేమో ఇంటర్వ్యూస్ ఉంటాయి, జడ్జ్ ఇంటర్వ్యూస్, జ్యూరీ ఇంటర్వ్యూస్. And interviews and which kind of questions they are asking? Anything they can ask, right from
who you are, మన పర్సనాలిటీ గురించి కానీ, or even వరల్డ్ పాలిటిక్స్, ఎవ్రీథింగ్. ఎనీథింగ్, అంటే బేసిక్ గా బ్యూటీ పేజెంట్ అనగానే జస్ట్ ర్యాంప్ వాక్ చేస్తే సరిపోద్ది, కిరీటం తీసుకొచ్చి పెట్టేస్తారు అనుకుంటారు జనరల్. ఓకే. సో ప్రతి దాని గురించి అడుగుతారు. ఐ థింక్ పర్సనాలిటీ ఇస్ ద టాప్. ఎందుకు వచ్చావు, ఏం సాధించాలని అనుకుంటున్నావు, దీస్ ఆర్ ద టిపికల్ జోన్ ఆఫ్ క్వశ్చన్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్, walking is a very important part of these competitions. Okay. So ramp walk and shoots, a lot of shoots. రోజు ఏదో ఒక షూట్ జరిగేది. అంటే షూట్స్ అంటే either a glamour shoot or maybe a shoot for a particular sponsor. ఓకే. ఆ బ్యూటీ పేజెంట్ కి సంబంధించిన ఫెమిన్. ఓకే. సో రోజు ఏదో ఒక యాక్టివిటీ ఉండేది. అండ్ ఫైనల్ మన స్టేజ్ పర్ఫార్మెన్స్ కి అయితే we would have rehearsals, dance rehearsals, ప్రెజెంటేషన్ రిహర్సల్స్, కొరియోగ్రాఫ్డ్ ఉంటుంది కదా మొత్తం. ఒక లైన్ లో రావడము, ఒక సీక్వెన్స్ ఫాలో అవ్వడం, అంటే అమ్మ నాన్న వద్దన్నారు, బట్ మీరు అంటే ఏదో కొత్తగా ట్రై చేయాలని వెళ్ళారు. బట్ మీరు ఊహించారు, అనుకున్నారా మిస్ ఇండియా అవుతాను అనే ఆలోచన ఏమన్నా? I was definitely preparing to win అండి. I was working really hard and ఎప్పుడైతే బాంబేకి వెళ్ళాను అంతకు ముందు ఐ వాజ్ రియలీ పుట్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్. బట్ ఆఫ్ కోర్స్ ఐ న్యూ దట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పలేము, రిజల్ట్ మన చేతిలో ఉండదు. అండ్ మెంటలీ ఐ వాజ్ ప్రిపేర్డ్, ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే జాబ్ ఉంది, ఐ కమ్ బ్యాక్, ఆ తర్వాత డిసైడ్ అవుదాం నెక్స్ట్ ఏంటి అని ప్లాన్. బట్ ఐ థింక్ 15 days in Bombay they really tested me. And even on stage on the final day, ఎప్పుడైతే క్వశ్చన్ ఆన్సర్ అడుగుతారో, I was very happy, I was very grateful, and I reached a place where గెలిచినా గెలవకపోయినా ఇది ఒక వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని అనిపించింది అంతే. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ విన్నింగ్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఆ విన్నింగ్ మూమెంట్ ఏమనిపించింది? ఆ విన్నింగ్ మూమెంట్ లో సరియల్ అండి, యూఆర్ వెరీ నంబ్ ఆన్ స్టేజ్. సడన్ గా అర్థం కాదు, సడన్ గా కనిపెట్టి మ్యూజిక్, సెలబ్రేషన్, వెరీ నంబ్ అండ్ జస్ట్ లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అయితే మిస్ ఇండియా నుంచి మళ్ళీ మిస్ వరల్డ్ అనేసరికి ఇండియాని రిప్రజెంట్ చేయాలి కదా? అవును. సో మరి అక్కడ ఏంటి, అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఏనా ఎవ్రీథింగ్? ఎక్సెప్ట్ సేమ్ ప్రాసెస్ కానీ ఇంకా డీటెయిల్డ్ ఉంటుంది. సో గెలిచిన తర్వాత ఇది గివ్ యూ అ గెస్ట్ హౌస్ ఇన్ బాంబే. ఓకే. టైమ్స్ గెస్ట్ హౌస్. సో బేసిక్లీ దేర్స్ అ సిరీస్ ఆఫ్ మెంటర్స్ అన్నమాట. ప్రతి డిపార్ట్మెంట్ లో కమ్యూనికేషన్ కానీ, వాకింగ్ కానీ, డాన్స్ కానీ, ట్రైనింగ్. సో ఒక 1 year ట్రైనింగ్. 1 year? యా. సో ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ అన్నమాట. మా స్కెడ్యూల్ కానీ, మా ప్రిపరేషన్, మా ట్రైనింగ్ వాళ్ళే చూసుకుంటారు. జిమ్, వర్కౌట్, డయట్ మొత్తం. మరి వాటికి సంబంధించిందంతా అంటే ఎకనామికల్ గా అంతా వాళ్ళ టేక్ కేర్ చేస్తారా, లేకపోతే? మేజర్లీ వాళ్ళే, చాలా వరకు వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. అంటే గెలిస్తే ఇంకా ప్రైజ్ మనీ ఇంకా ఉండేది మనకి? Of course on stage prize money అనేది ఉంటుంది, బట్ that prize money is compensated అండి. వాళ్ళు మమ్మల్ని చూసుకుంటున్నారు కాబట్టి దట్ డైరెక్ట్ పాకెట్ లోకి రాదు, if that's what you're asking. ఓకే. ఓకే. మరి జస్ట్ ఏంటంటే మనకంటే ఇండియాని రిప్రజెంట్ చేసాం, ఒకవేళ వస్తే ఆ క్రౌన్ వచ్చిన ఆ ప్రైడ్ అంతే. ఆ ప్రైడ్ అండ్ a lot of opportunities, right? A whole world of opportunities open up sudden గా. I think ఆ స్పాట్ లైట్ లో వచ్చేసరికి కొత్త కొత్త ఆపర్చునిటీస్, వేరే వేరే ఇండస్ట్రీస్ నుంచి ఆఫర్స్. సడన్లీ యూ ఫీల్ లైక్ ఓ షిట్, నేను ఎప్పుడు ఇంత చిన్నగా ఆలోచించేదాన్ని, యాక్చువల్లీ ప్రపంచం ఇంత పెద్దది, చాలా ఉంది చేయడానికి. ఇట్స్ అప్ టు us, it's in our hands. మరి మీకు ఎలాంటి ఆఫర్స్ వచ్చినాయి? మోస్ట్లీ సినిమా అండి, లాట్ ఆఫ్ మూవీ ఆఫర్స్. ఆల్దో ఆ టైంలో ఐ హ్యాడెంట్ డిసైడెడ్. గెలిచిన తర్వాత మై ఫోకస్ వాజ్ ఓకే, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది మన దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి, ఇంకా ఈ ఇయర్ మొత్తం దాని మీదే ఫోకస్ పెడతాననే ఒక ఉద్దేశంతో ఉన్నా. బికాస్ ఇట్స్ ఐ మీన్ ఫర్ మీ ఇట్ వాజంట్ చిల్లింగ్ అండి. ఓకే ఏదో గెలిచేసాము ఇప్పుడు చిల్ అవ్వచ్చు అని కాదు. ఇప్పుడు మిస్ వరల్డ్ కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. బ్యూటీ విత్ పర్పస్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, అండ్ ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ సీరియస్లీ ఆన్ దాట్ తెలంగాణలో, హైదరాబాద్ లో. సో ఇవన్నీ పెట్టుకుని ఐ థాట్
మిస్ వరల్డ్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత చూసుకుందాం కానీ దట్ హోల్ ఇయర్ ఈవెన్ దో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ కమోషన్ హ్యాపెనింగ్, లేదు, మై ఫోకస్ వాజ్ ఫుల్లీ ఆన్ జస్ట్ మిస్ వరల్డ్. వీటిలో విన్నింగ్ అనేది ఓన్లీ బ్యూటీకే ఇస్తారా, లేదంటే కనుక మీరు అన్నట్టు ఇందాక వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు, దానికి ఇస్తారా, లేదంటే కనుక మీరు చెప్పిన స్మార్ట్నెస్ ఆఫ్ ఆన్సర్స్ ప్రతిదీ కౌంట్ అవుతుంది? ఎవ్రీథింగ్ కౌంట్స్, రైట్ ఫ్రమ్ ఈవెన్ సింపుల్ థింగ్స్ లైక్ మీరు ఎంత పంక్చువల్ గా వస్తున్నారు, అది కూడా ఎవ్రీ లిటిల్ థింగ్ టు బిగ్ థింగ్ మ్యాటర్స్, ప్రతిదీ. అయితే మీరు ఇందాక బ్యూటీ ఆఫ్ పర్పస్ అనే ప్రోగ్రామ్ గురించి చెప్పారు కదా, అది మీరు చాలా సీరియస్ గా చేసినట్టున్నారు కదా? yes, బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్ట్ కోసం ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఇట్స్ విత్ చిల్డ్రన్. యాక్చువల్లీ అంతకు ముందు నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఐ యూస్ టు వర్క్ విత్ దిస్ ఆర్గనైజేషన్ కాల్డ్ మేక్ ఎ డిఫరెన్స్. ఓకే. సో చాలా మంది ఫ్రెండ్స్ మేము ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి వీకెండ్ షెల్టర్ హోమ్స్ ఉంటాయి కదా, కోటిలో, ముషీరాబాద్లో. సో మేము షెల్టర్ హోమ్స్కి వెళ్ళి నేర్పించే వాళ్ళం అనమాట, ఇంగ్లీష్, మ్యాథ్, డిఫరెంట్ క్లాసెస్. సో ఒక 2 years అది చేశాను when I was in college as a volunteer. అండ్ దాన్ని మళ్ళీ ఇంకా ఒక పెద్ద స్కేల్లోకి తీసుకెళ్దాం అనే ఒక ఉద్దేశంతో I decided to make my Beauty with a Purpose project also about children. And yeah, మేము ఏం చేసామంటే ఇట్స్ కాల్డ్ 1098. yes 1098. 1098 చాలా మందికి ఇంకా తెలీదు, 1098 is actually the national child care helpline in India. yeah and yeah, ఈ ప్రాజెక్ట్ ద్వారా we work with the women development center of Telangana. సో మేము ఏం చేసామంటే we raised funds for a fleet of rescue vehicles. సో ఈ రోజు మీరు చూస్తే తెలంగాణలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక వెహికల్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ దర్స్ ఎనీ చైల్డ్ దట్ నీడ్స్ టు బి రెస్క్యూడ్, ఈ హెల్ప్ లైన్ వర్కర్స్ వెంటనే వెళ్ళి కాపాడాలి. ఓకే. సో ఇన్ఫాక్ట్ కోవిడ్ అప్పుడు ఇట్ వాజ్ రియలీ ట్రికీ బికాస్ ఈ వర్కర్స్ సమ్ టైమ్స్ దే వుడ్ హ్యావ్ టు ట్రావెల్ బై ఫుట్. అప్పుడు పర్మిషన్స్ లేవు, ఏం లేవు, ఇంకా టైంకి రీచ్ అవ్వాలి ఇలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్స్ లో. సో a large part of the project was about raising funds for these vehicles. So adi chesamu, and adi kaakunda a lot of awareness as well through mana social media kani campaigns with the police, police department, Hyderabad city police, Anjani Kumar garu, Shikha Goel ma'am, all of them, చాలా మంది, all of us together. నా ఫోకస్ మొత్తం మిస్ వరల్డ్ మీద ఉంది. దాని తర్వాత బట్ సినిమాల్లోకి రావాలన్నప్పుడు అంటే మిస్ వరల్డ్ ఇదంతా వేరు, సినిమా అంటే కంప్లీట్లీ అదొక డిఫరెంట్ షిఫ్ట్ కదా. మరి అప్పుడు మళ్ళీ ఒప్పించుకోవాల్సి వచ్చింది ఇంట్లో వాళ్ళని, లేదంటే దే ఆర్ ఓకే విత్ ఇట్? ఐ థింక్ అప్పటికి కొంచెం కూల్ అయిపోయారు ఇంట్లో. అండ్ యాక్చువల్లీ దే వర్ హ్యాపీ, ఎందుకంటే నేను బాంబేలో ఉన్నాను 2 years మిస్ ఇండియా తర్వాత. అండ్ సినిమా వల్ల మళ్ళీ హైదరాబాద్ కి రిటర్న్ షిఫ్ట్ అయిపోయాను కాబట్టి దే థాట్ చలో అట్లీస్ట్ ఇంట్లో ఉంటూ వర్క్ చేస్తుంది. సో మిక్స్డ్ ఫీలింగ్స్ దే హ్యాడ్. అఫ్ కోర్స్ ఐ థింక్ మన లాంటి ఫ్యామిలీస్ లో దర్స్ ఆల్వేస్ దట్ ఫియర్, ఎందుకు అవసరమా ఈ ఇండస్ట్రీ. ఐ మీన్ జనరలీ అందరూ ఏమనుకుంటారు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఒక ధైర్యం ఉంటుంది, ఒక ఫోర్స్ ఉంటుంది, రైట్, టు మూవ్ ఫార్వర్డ్ అండ్ చార్జ్ అహెడ్ ఇన్ ది ఇండస్ట్రీ. బట్ యా, సైకలాజికల్ గా అది ఇంపార్టెంటే కదా. ఇంపార్టెంటే అండి. బట్ ఐ గెస్ ఎక్కడో వాళ్ళకి కొంచెం నమ్మకం అండ్ ధైర్యం వచ్చింది నన్ను 1-2 years అక్కడ బాంబేలో చూసి, ఓకే షీ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్, తనలో ఉంది. మరి బాలీవుడ్ ఆఫర్స్ ఏం రాలేదా ఆ టైంలో? బాలీవుడ్ ఆఫర్స్ ఐ థింక్ వచ్చే ఉంటాయండి. ఆనెస్ట్లీ నేను అంత పట్టించుకోలే, మా మేనేజర్స్ చెప్పేవాళ్ళు ఇది వచ్చింది అది వచ్చింది. బట్ ఐ వాజ్ జస్ట్ సో, నౌ ఐ ఫీల్ దట్ ఇంత పట్టుదలతో ఉన్నానంటే ఆ టైంలో, లైక్ ఓన్లీ ప్రిపరేషన్ మిస్ వరల్డ్, ఐ ఫీల్ లైక్ మరీ అంత సీరియస్ గా తీసుకున్నానా, కొంచెం చిల్లై ఉండాల్సింది అనిపిస్తుంది. చిల్లై ఉండి ఏమైనా ఆఫర్స్ లో వాటిలో ఏమైనా బెస్ట్ ఏంటి అనేది ఒకసారి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ సినిమా చేశారు కదా, సైన్ చేసిన ప్రాజెక్ట్ అదేనా లేకపోతే దానికి ముందు ఏమైనా చేశారు? ఇంకా ఫస్ట్ అదే అండి, దట్ వాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. అంటే మిగతాదంతా వేరు, అప్పటి వరకు మీకు ఎక్స్పీరియన్స్ లేదంటే మిగతా అన్ని చేశారు కానీ, బట్ ఫస్ట్ టైం ఆన్ ద కెమెరా. కరెక్ట్. మరి ఫస్ట్ డే ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు ఆ సినిమా గురించి? ఫస్ట్ డే ఫస్ట్ షూట్ వాజ్, ఐ రిమెంబర్, క్వైట్ స్కేరీ.
మనం ఎంత అనుకున్నా దట్ ఆఫ్ కోర్స్ 2 సంవత్సరాలు కెమెరా ముందరే ఉన్నాను, ఐ గాట్ దిస్ ఈజీ. ఐ థింక్ ఎనీ న్యూ ఎన్వైరన్మెంట్ విల్ కొంచెం షేక్ యూ కదండి. అండ్ ఐ థింక్ ఫస్ట్ డే ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ లైక్ దట్. మనం ఆ ఫస్ట్ డే దాటితేనే వి గ్రో, రైట్? So I remember being quite shook during my first day, but lots of learning. అప్పట్లో ఉన్న భయం చాలా వరకు తగ్గిపోయింది. లేదు, ఫస్ట్ సినిమా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అంటే జనరల్ గా ఒక రోమ్ క్యామ్ ఇలాంటివి ఉంటాయి. బట్ మీ ఫస్ట్ సినిమాలోనే ఏకంగా 3 క్యారెక్టర్స్ ప్లే చేశారు. రైట్. అంటే మూవీ రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు ఆబ్వియస్ గా, బట్ అది రిజల్ట్ అన్ఫార్చునేట్లీ వేరే విధంగా వచ్చింది కదా. సో మరి ఏమనిపించింది? రాంగ్ ప్రాజెక్ట్ సైన్ చేసాం అనిపించిందా, లేకపోతే ఏమనిపించింది? లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని తీసుకున్నారా? ఐ థింక్ రాంగ్ ప్రాజెక్ట్ అని ఎప్పుడు అనిపించలేదండి. ఐ డోంట్ లుక్ బ్యాక్ అండ్ రిగ్రెట్ దాట్ మచ్. ఐ ఆల్వేస్ లుక్ ఎట్ సంథింగ్ యాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకున్నాను త్రూ దట్ ప్రాజెక్ట్ బికాస్ యూ సా హౌ టఫ్ ఇట్ వాజ్. ఐ థింక్ మనం సడన్ గా అలా సముద్రంలోకి పుష్ చేసేస్తే ఇంకా మనం నేర్చుకోవాల్సిందే కదా. సో ఐఎమ్ స్టిల్ వెరీ గ్రేట్ఫుల్ బికాస్ సత్యభామ అనే క్యారెక్టర్ షీ స్టిల్ వెరీ డియర్ టు మై హార్ట్. అండ్ బట్ దట్ వాజ్ అ బిగ్ లెసన్ ఫర్ షూర్. దాని తర్వాత సైన్ చేసిన సినిమాలన్నీ కూడా కొంచెం అంటే చూసుకుని చేస్తున్నారా, లేకపోతే ఎలా? డెఫినెట్ గా కొంచెం చూసుకుని, ఐ థింక్ ఎప్పుడు చూసుకునే చేయాలి. బట్ దర్స్ ఆల్వేస్ బౌండరీస్ కదండి. మనం ఎప్పుడు చూసుకోవడం అంటే ఇట్ షుడెంట్ బి లైక్. అంటే ఇప్పుడు కొన్నిసార్లు కథ విన్నప్పుడు ఏంటంటే మనకి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం. కొన్నిసార్లు ఏమో చెప్తున్నారులే, ఏమవుద్దో, వెళ్ళి చేస్తే కదా తెలిసేది, మనకేం తెలుసులే అని మనకి కన్విన్స్ చేసుకుంటాం ఆఫర్ అంటే మనం యాక్సెప్ట్ చేసేటప్పుడు. ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. నేను అనేది ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఆఫ్టర్ దట్ సినిమా అది చూసారు మీరు, అంత కష్టపడినా కూడా మనం ఉపయోగం లేనప్పుడు ఏమవుతుందంటే మన ప్రెజెన్స్ సినిమాకి ఎంత అవసరం, ఆ సినిమా సక్సెస్ లో మన పార్ట్ ఎంత ఉంటది అది పక్కన పెడితే ఏంటంటే లెక్కేసేస్తారు. ఈ అమ్మాయి ఉన్న సినిమా ఇది హిట్ అయింది, దాంట్లో మన పార్ట్ ఎంత ఇది అనేస్తారు. ఈ అమ్మాయిని పెట్టుకుంటే అన్ని సినిమాలు, ఇలాంటి రకరకాల ముద్రలు ఉంటాయి కదా, రకరకాల భయాలు ఉంటాయి కదా. సో నేను అనేది అది ఆ పాయింట్ లో నెక్స్ట్ రైట్. ఐ థింక్ చూస్ చేసుకునే స్టైల్ అనేది మారింది, చాలా క్యాల్కులేటెడ్ గా ఉంటుంది ఇప్పుడు. ఎవరు మరి మీకు ఎవరు మెంటర్ ఎవరు? అంటే ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అంటాకి అంటే మీకు మీరే చూస్ చేసుకుంటారా, ఎవరైనా ఉంటారా మీకు మెంటర్? ఐ థింక్ క్రియేటివ్ గా అయితే ఐ లైక్ టు బి వెరీ ఇన్వాల్వ్డ్ అండి, లిస్నింగ్ టు స్టోరీ, క్యారెక్టర్. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ మై జర్నీ చాలా మంది మెంటర్స్ ఉన్నారు. ఐ థింక్ సమ్ టైమ్స్ చాలా మంది గైడెన్స్ ఇస్తూ ఉంటారు మన చుట్టుపక్కన, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ వాయిసెస్ ఆర్ దేర్. ప్రతి మాట వింటాను, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎందులో నాకు ఓకే ఐ ఫీల్ ఐ షుడ్ ఫాలో దిస్, ఓకే ఇదేదో విన్నాను సైడ్ నుంచి తీసేద్దాము అనే ఒక ఫిల్టర్ అనేది ఐ ప్రాక్టీస్. అంతేగాని ఇంట్లో వాళ్ళ డెసిషన్స్ కానీ వాళ్ళకి ఏమి అంటే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు పుట్టిందండి. నేను యాక్చువల్లీ చాలా షాక్ అయ్యాను బికాజ్ మై ఫ్యామిలీ ఇస్ నాట్ ఎ టిపికల్ ఫిల్మీ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి ఓకే సండే వచ్చింది సినిమాకి వెళ్దాం, టు గో ఫ్రమ్ నాట్ దాట్ టు సడన్లీ ఫాలోయింగ్ ఇండస్ట్రీలో ఏమవుతుంది, ఎవరేం చేస్తున్నారు, చాలా మార్పు వచ్చింది. సో ఇట్స్ యాక్చువల్లీ క్యూట్, ఇట్స్ వెరీ హార్ట్ వార్మింగ్. నాకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అండ్ ఇట్స్ క్యూట్. బట్ as far as cinema zone is concerned, నేను కొంచెం బౌండరీస్ పెట్టుకుంటానండి. ఐ నో వాట్ మై ఫ్యామిలీ నోస్ అండ్ వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ది ఇండస్ట్రీ. రెండిటికి చాలా తేడా ఉంటుంది. దే స్టిల్ వెరీ క్యూట్ అండ్ వెరీ ఇన్నసెంట్. సో ఎక్కడ బౌండరీ పెట్టుకోవాలనేది అవేర్నెస్. కపుల్ ఫ్రెండ్లీ అనగానే దాంట్లో ఒక చిన్న రొమాంటిక్ టచ్, ఆ లైట్ క్యూట్ మూమెంట్స్ అయితే ఉన్నాయి కదా. చేసేటప్పుడు అంటే మిమ్మల్ని మీరు ప్రిపేర్డ్ చేసుకున్నారా, లేదంటే తర్వాత దానికి ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా రెడీ అయ్యారా? నేను కపుల్ ఫ్రెండ్లీ స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు చాలా నచ్చింది. అండ్ ఐ వాజ్ ఎస్పెషలీ ఎక్సైటెడ్ బై ద ఫీమేల్ క్యారెక్టర్ అండ్ హర్ ట్రాజెక్టరీ స్టోరీలో. అఫ్ కోర్స్ లవ్ స్టోరీ అనేది మొదటి నుంచి తెలుసు. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ వాట్ ఐ లెర్న్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ స్కెడ్యూల్ ఇస్ దట్ మా టీమ్ ఎవరైతే ఉన్నారో, రైట్ ఫ్రమ్ ద డైరెక్షన్ టీమ్, డిఓపి టీమ్, కో యాక్టర్,
ప్రొడక్షన్ టీమ్ అందరూ దే వర్ ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్ట్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్, అండ్ దే మేడ్ మీ ఫీల్ వెరీ సేఫ్. సో ఐ థింక్ ఆ షూట్ చేసే టైంలో నాకు చాలా అర్థమైంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ విజన్ ఏంటి, ఈ స్టోరీ ఏంటి, ఏ విధానంగా పోర్ట్రే చేస్తున్నారు ఆన్ స్క్రీన్. సో ఐ థింక్ డే బై డే ఆ నమ్మకం అండ్ టీమ్ వర్క్ అనేది పెరిగిపోయేసరికి ఐ ఫెల్ట్ లైక్ వీ నీడ్ టు డూ what is best for this movie to hit the right hearts. బట్ అదే అంటే నేను అంటాం అప్పటి వరకు అంటే ఒక కన్జర్వేటివ్ స్పేస్లో అలా ఉండి అంటే కొంచెం ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు లిప్ లాక్స్ అవన్నీ అంటే సినిమాకి అవసరమే, స్క్రిప్ట్ డిమాండెడ్. బట్ కాకపోతే మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి అనేది ఎలా అంటే ఇప్పుడు ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అవన్నీ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవుతుంది? You're right, actually it's a process, it's a preparation process, and I think somewhere deep down I just put full faith in the script and the story and the character and the team ande. So it was a gradual process, adedo oka rojulo ala ayipedi kaadu. And I think the choice to play my character with full conviction and the way the director wants it, అది గ్రాడ్యువల్ గా తీసుకునే డెసిషన్, ఒక రోజులో అయిపోయేది అది. సో అంటే ఆఫ్టర్ కపుల్ ఫ్రెండ్లీ అంటే మీ ఒపీనియన్ ఏంటి సినిమాపై, ఎలా మారింది మీ ఒపీనియన్ అనేది సినిమా మేకింగ్ ప్రాసెస్ లో కానీ? ఎందుకంటే అది టోటల్లీ ఎంటైర్లీ డిఫరెంట్, దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో సినిమా ప్రాసెస్ అనేది ఏంటంటే ఎవల్యూషన్ అనేది అంటే అది జరుగుతూ ఉంటేనే, కంటిన్యూ జరుగుతుంటేనే మనం గ్రో అవుతాం యాజ్ అన్ యాక్ట్రెస్ కింద కానీ లేకపోతే ఏదైనా కానీ. సో ఈ 2 సినిమాల తర్వాత మీకు అర్థమైంది ఏంటి? I think definitely as an actor I feel a lot more confident today andi, and especially couple friendly gurinchi maatladutunnaru kabatti I remember how I was during the first day of shoot versus how I am today. And I remember starting lo mem workshop chesam annamata. So prati team, director garu, DOP garu, Santosh garu, all of us we would sit together and lines chadve vallamu, scenes discuss chese vallamu, and అదే జోన్ లో there's a lot of conversation about movie, ఆ lyricist, ఈ మూవీ, పాత మూవీ రెఫరెన్స్, అండ్ that's when I realized నాకు ఎంత తక్కువ తెలుసు about cinema, right? They're making all these references. నేను రోజు ఆల్మోస్ట్ ఒక 500 tabs ఓపెన్ చేసుకునే దాన్ని, ఎవరు ఏంటి ఎలాంటి వర్క్ చేశారు, అండ్ I think that was the first thing I learned on Couple Friendly, which is నాకేం తెలీదు. And I think over the 2 years since we started, I've watched a lot of cinema, Telugu cinema, Tamil cinema, Malayalam cinema, also English cinema. So I think na life lo maximum movies ఈ 2 సంవత్సరాల్లో కవర్ చేశాను. And I think my whole viewpoint has changed. మూవీ చూసే పద్ధతి మారిపోయింది. ఇంకా now that I'm so involved in the process of filmmaking, I'm just so curious about every little thought that goes behind a particular frame, or a particular micro expression. Like oka 100 thoughts veltai prati chinna dani venakka, and I think that's what excites me about cinema. Adi kottaga inka oka జోష్ పుట్టింది నాలో. అయితే కమర్షియల్స్ కూడా చేసినట్టున్నారు కదా ఇంతకు ముందు? కమర్షియల్స్ చేసిన వెంకటేష్ గారితో చేసినట్టున్నారు కదా కమర్షియల్. సినిమా ప్రాసెస్, మేకింగ్ ప్రాసెస్ అంతా డిఫరెంట్, కమర్షియల్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, దట్టు అంత పెద్ద స్టార్స్ తోటి. That particular commercial was a beautiful experience andi. It was such an honor meeting Venki garu, huge fan of his work. అంటే పని చేశారు కాబట్టి చెప్తున్నారు లేదా నార్మల్ గానే? No, of course. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి లాంటి ఐకానిక్ సినిమాస్ ఇచ్చారు సార్. I'm a big fan of them. And it was really nice meeting him. He was a very spiritual soul. And అక్కడ నేను చాలా కనెక్ట్ అయ్యాను సార్ తో. అండ్ ఆఫ్ కోర్స్ కమర్షియల్ అంటే ఏంటండి, హాఫ్ డే 1 day షూట్ అంతే ఉంటుంది. అంతే ఒక హాఫ్ డే లో 1 day లో అయిపోయే కమర్షియల్ వెంకటేష్ గారిలో అంటే అంతగా మీకు కనెక్ట్ అయిపోయినాయి ఏంటి? ఐ థింక్ మెయిన్ జస్ట్ అబౌట్ సరెండరింగ్ టు ద ప్రాసెస్ అండి. యాజ్ యూ నో, ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయడం అనేది ఒక పెద్ద అన్ప్రిడిక్టబుల్ జర్నీ. మనం అసలు చెప్పలేము రేపేమి జరగబోతుంది అనేది. అండ్ ఎస్పెషలీ మీ యాజ్ సమ్వన్ హూస్ ఓన్లీ సీన్ సర్టన్టీ, ఒక పద్ధతి ప్లాన్ ఫాలో అవుతూ ఇంజనీరింగ్, ఆ తర్వాత మిస్ ఇండియా, మిస్ వరల్డ్,
there was always a goal, a final end. yes. సడన్ గా యూ ఫీల్ లైక్ ఓ ఇది జరగచ్చు, అది కూడా జరగచ్చు, అది కాకపోతే ఇది కూడా జరగచ్చు. సో అలాంటి అన్ప్రిడిక్టబిలిటీతో ఐ థింక్ కూర్చోవడము, జీవించడం అనేది ఈజీ విషయం కాదు. సో ఐ ఫీల్ what I really liked and learned from him is about the surrender. Like మన హార్డ్ వర్క్ చేసి and to leave the outcome. అంత గట్టిగా పట్టుకోలేము అవుట్కమ్ ని. మిస్టేక్స్ ఆర్ అవర్ మాస్టర్స్ అంటారు కదా. సో అంటే ప్రతి మిస్టేక్ మనకి ఏదో ఒకటి నేర్పుతూ ఉంటుంది. సో మీరు లైఫ్లో చేసిన మిస్టేక్స్ ఏంటి, వాటి నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏంటి? Lots of mistakes అండి. I mean the first mistake that comes to mind is just I think the people you surround yourself with, it's very important. ఇప్పుడు మన ఆ కోట్ ఉంటుంది కదా, యూ ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ ద 5 people you surround yourself with. సో ఐ ఫీల్ ఎస్పెషలీ మనకు ఒక గోల్ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు మనల్ని. సో you need to select those people carefully, protect them, okay, so that they nurture you and you can also nurture them the right way. And I feel like maybe there were times where I had to cut off people from my life. అంటే మీరు ఒక్కటే అనుకుని వాళ్ళతో అసోసియేట్ అయితే వేరే జరిగిందా, లేకపోతే అలా అంటే కట్ ఆఫ్ చేయడానికి కట్ ఆఫ్ ఎందుకు చేయాల్సి టైం అండి? ఇప్పుడు మనకి ఒక గోల్ ఉంటే we want to do everything that is aligned with that goal, right? But distractions కానీ, you know, if you feel like లేదు నేను అనుకున్నది నేను ఫాలో అవ్వకుండా వేరేదేదో ఫాలో అవుతున్నాను అనుకుంటే it's a distraction, right? So I think just being careful, మన మనశ్శాంతిని, మన గోల్స్ ని, మన ఒక సేఫ్ స్పేస్ ని కాపాడుకోవడం అనేది ఐ లర్న్డ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. అది ఓకే, బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమందిని జీవితంలో నుంచి తీసేస్తే మనకు డిస్ట్రాక్షన్స్ ఏమన్నీ లేకుండా ఉంటాయని. అంటే ఏమైనా జరిగిందా నేను అనేది, అంటే బిఫోర్ ద పీపుల్ వల్ల ఏమైనా జరిగిందా, ఏం జరిగిందని నేను అడుగుతున్నా. మీరు చెప్పేది ఏంటంటే జస్ట్ జనరల్ గా చెప్తున్నారు, బట్ వాట్ ఈస్ దట్ ఇన్సిడెంట్ ఎనీ పర్టికులర్ అనుకున్నా ఎంత డీటెయిల్ గా చెప్పొచ్చు. ఓకే, దానికి ఫిల్టర్ పెట్టుకున్నారు అనమాట మీరు. థెరపీ కాన్వర్సేషన్, మీరు థెరపిస్ట్ అయిపోయారు. యా, అవ్వాలి, అన్నీ ఉండాలి కదా, ఎవ్రీథింగ్. దాని నుంచి మీరు నేర్చుకున్నది ఏంటనేది నాకు కావాల్సింది. వచ్చింది అనేది నేను తీసుకోనండి, నేను అసలు చెప్పను. ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ పీపుల్ ఈవెన్ ఇఫ్ దే నాట్ ఇన్ మై లైఫ్ ఎనీమోర్. అది ఆల్వేస్. అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ ఇప్పుడు మన లైఫ్ లో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి కదా. లైక్ ఒక ఫేజ్ లో we have people who are with us, yes, and we are with them, but equations keep shifting, right? Adi normal. And aunandi, I do feel like in the past yes, I have been around people who maybe unknowingly distracted me, or I distracted you know myself. Nenu koncham light ga teeskuni it's okay. అంటే వాటి వలన వాట్ యు లాస్ట్ అంటే ఆఫర్స్ పోవడం కానీ అలాంటి ఏమైనా జరిగినాయా? మేబీ అండి, ఐ వుడెంట్ సే దీని వల్లనే అది జరిగింది, ఎవ్రీథింగ్ అలా చెప్పలేము కూడా. బట్ ఐ మీన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకేం రాసి పెట్టిందో అదే జరుగుతుంది, రైట్? ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫర్స్. బట్ మేబీ అండి, లైక్ ఇప్పుడు ఐ ఫీల్ లైక్ వీ నీడ్ టు బీ కాన్షియస్ అబౌట్ అవర్ టైమ్. అండ్ నేను అది ఈరోజు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నా టైం అనేది ఏం చేస్తున్నాను, ఒక రోజులో ప్రతి గంట చిల్ అవుతున్నానా, ఎవరితో హ్యాంగ్ అవుట్ అవుతున్నాను, నా గోల్ కోసం వర్క్ చేస్తున్నానా లేదా లైట్ తీసుకుంటున్నానా, యూనో దీస్ ఆర్ లిటిల్ థింగ్స్ ఐ ఫీల్, లిటిల్ క్వశ్చన్స్ దట్ ఐ ఆస్క్ మై సెల్ఫ్. సో ఈ రోజు నేను చాలా కాన్షియస్ ఉన్నా, మేబీ ఇంతకు ముందు కాకపోవచ్చు. ఓకే, అది కూడా ఒక రకమైన ఎవాల్యుయేషన్ అన్నమాట అయితే. ఫుల్. అయితే మరి లైఫ్లో మనం చేసిన మిస్టేక్స్కి కొన్నిటికి రిగ్రెట్ అవుతాం, కొన్నిటికి ఏంటంటే హ్యాపీ ఫీల్ అవుతాం. ఆ మిస్టేక్స్ వాళ్ళని అట్లీస్ట్ మనం ఇప్పటికైనా రియలైజ్ అయ్యామని చెప్పేసి. సో రిగ్రెట్ ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ అండి ఆనెస్ట్లీ, బికాజ్ ఐ ఫీల్ లైక్ రిగ్రెట్ అనే ఎమోషనే నాకు నచ్చదంతా. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎనర్జీని దాని మీద
అవసరమా? మీరు జాబ్ చేశారు, జాబ్ నుంచి ఇటు సైడ్ వచ్చారు. అవును. అరే ఒకవేళ నేను జాబ్లోనే ఉండుంటే బాగుండేమో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రిగ్రెట్ అవ్వచ్చు కదా, చెప్పలేము కదా ఆ మనకి. ఫీలింగ్ కూడా వచ్చింది. అది కూడా వచ్చింది. Yeah, of course. There are days when it gets really tough. It gets so difficult. You think, oh my gosh, why did I choose this? ఏదో జాబ్లో కూర్చుని ఉంటే కొంచెం ఈజీ ఉండేదేమో, ఒక సేఫ్టీ, ఒక మనశ్శాంతి ఉండేదేమో అని అనిపించేది. అక్కడ ఎందుకంటే చాలా ఒక 3 seconds ఉంటుందండి ఆ ఫీలింగ్, ఆలోచన. అది వస్తే కూడా వెంటనే ఇట్స్ లైక్ అ క్విక్ షిఫ్ట్. ఐఎమ్ హియర్ doing a job that I love, that I'm extremely grateful for. ప్రతి మనిషికి ఈ ఆపర్చునిటీ అంత ఈజీగా రాదు, అండ్ నేను కూడా దీన్ని అస్సలు లైట్లీ తీసుకోను. టు బి ఏబుల్ టు టెల్ స్టోరీస్, టు బీ an actor, it's something I'm really grateful for. And రేపు సడన్ గా ఎవరో వచ్చి ఓకే దిస్ ఇస్ యువర్ జాబ్, మీ ల్యాప్టాప్, మీకు ఇంత శాలరీ ఇస్తున్నామని అంటే కూడా నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా. బట్ అప్పుడు అన్నారు కదా ఒక 3 seconds ఉంటాయి ఆలోచనలు, థాట్స్ అని చెప్పేసి. సో అవి ఆ ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే మనం అంటే ఒక హీరోయిన్ కింద, ఒక యాక్ట్రెస్ కింద ఉండి ఒక 2 సినిమాలు చేసి, ఒక 2 సినిమాలు సైన్ చేసి కూడా అలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే మనకు ఒక చిన్న లో మూమెంట్స్ ఉన్నప్పుడు కదా. సో ఆ లో మూమెంట్స్ వచ్చినప్పుడు మరి దాని నుంచి బయటపడడానికి ఏం చేస్తారు ఆ క్విక్ షిఫ్ట్ కోసం? ఐ మీన్ సమ్ టైమ్స్ దెర్ ఆర్ డేస్ అండి అంత క్విక్ షిఫ్ట్ ఉండదు, మనం కూర్చోవాల్సిందే, ఆ ఫీలింగ్స్ ని ఇంకా ఫీల్ చేయాల్సిందే, ఏడవాలంటే ఏడవాల్సిందే, హ్యావ్ టు సిట్ విత్ దోస్ ఫీలింగ్స్, రైట్ అండి. బట్ ఐ థింక్ దట్స్ వన్ ఇట్ రియలీ హెల్ప్స్ టు సరౌండ్ మై సెల్ఫ్. ఆ 5 people ఎవరైతే చెప్పానో మీకు, వెదర్ ఇట్స్ మై అమ్మమ్మ, మై మామ్, ఫ్రెండ్స్, ఐ థింక్ జస్ట్ కాన్వర్సేషన్ హెల్ప్స్ sometimes. ఒక ధైర్యం కోసం, ఒక బిలీఫ్ కోసం, ఒక నమ్మకం కోసం. అండ్ ఐ థింక్ అదర్వైజ్ ఈవెన్ మెడిటేషన్, బిలీఫ్, నాలో ఉన్న నమ్మకం, మెడిటేట్, కూల్, డీప్ బ్రెత్ ఇన్, డీప్ బ్రెత్ అవుట్, హెల్ప్ అవుతుంది. ఓకే అండి, మీరు చూడడానికి మోడర్న్ గా ఉన్నారు, బట్ కాకపోతే ఒక డివైన్ టచ్ అయితే కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా స్పిరిచువల్ పర్సనా లేకపోతే ఎలా ఉంటారు? స్పిరిచువల్ అండి, బాగా పూజలు అవి చేస్తే అంత స్పిరిచువల్? పూజలు అంత చేయనండి, బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్, అండ్ ఐ లైక్ టు ప్రే, ఐ లైక్ టు మెడిటేట్, అండ్ నాకు పీస్ఫుల్ పాజిటివ్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. టెంపుల్స్ విజిట్ చేయడము, జస్ట్ నేచర్ లో కూర్చోడము, ఐ లవ్ దట్. సో అంటే హూమ్ యూ లుకింగ్ అప్ టు, అంటే ఎవరిలా ఉండాలనుకుంటున్నారు అంటే ఎవరో ఒక రోల్ మోడల్ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళని అంటే ఆవిడ చూసే అలాంటివి చెయ్యాలని ఇలాంటి ఒకళ్ళని పెట్టుకుంటాం కదా, యాక్చువల్గా ఖచ్చితంగా ఉంటారు. సో మీకు అలాంటి ఒక రోల్ మోడల్ అంటే ఎవరు చెప్తారు? లవ్డ్ ఫాలోయింగ్ సాయి పల్లవి గారు అండ్ సమంత గారు's work. I still do. Love their choice of work, their variation, the authenticity with which they portray. In the recent past, of course, last year, Rashmika garu Chitakotesaru, and I loved her lineup of movies. Very inspired by their journeys. And అలాంటి various roles ని నటించడం అనేది ఇట్స్ a dream for me too. మీరు అంటే సినిమాలు చేసినప్పుడు లేకపోతే సినిమా ప్రమోషన్ ఇలాంటప్పుడు తప్ప బయట పెద్దగా కనిపించరు, అంత సోషలైజ్డ్ కాదా మీరు? అలా ప్రైవేట్ స్పేస్లో ఉంటారా ఏంటి? కొంచెం ఇంట్రోవర్టే అండి, ఇంట్రోవర్ట్ కొంచెం. బట్ ఐ డూ లవ్ షోయింగ్ అప్ అట్ ఈవెంట్స్, ఎస్పెషలీ ఫర్ వర్క్. ఫెస్టివల్ ఈవెంట్ కానీ, అవార్డ్స్ ఈవెంట్ కానీ, ఆర్ ప్రమోషనల్ ఈవెంట్. అఫ్ కోర్స్ మూవీ ప్రమోషన్స్ అప్పుడే ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది, రోజు ఎక్కడో అక్కడ కనిపిస్తాము. బట్ ఐ గెస్ డీప్ డౌన్ మీరు చెప్పినట్టు ఐఎమ్ అ బిట్ ఆఫ్ ఎన్ ఇంట్రోవర్ట్, అండ్ ఎక్కువ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అదే అండి సర్కిల్. ఎస్. అయితే మనం పలానా వాళ్ళతో చేయాలి అంటే, మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, పలానా చేయాలని ఉంటుంది. అలాగే ఒక ప్రొఫెషనల్గా వెళ్తున్నప్పుడు ఏంటంటే పలానా వాళ్ళతో కలిసి వర్క్ చేయాలని ఎలా ఉంటుంది. అలాగే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సో ఎవరితో వర్క్ చేయాలి, వీళ్ళతో ఖచ్చితంగా అంటే మీరు ఇదేదో డిప్లొమాటిక్ అందరితో చేయాలి, అందరూ ఇష్టమే ఇలా అంటే ఆన్సర్ కాదు. జనరల్గా ఒక ఇదితో అయితే వస్తాం కదా. సో అలా అనుకున్న ఒక పర్సన్ అంటే ఎవరు చెప్తారు? ఎవరితోటి ఒక్క పర్సనాలిటీ? ఓకే, ఒక్క పేరే తీసుకోవడం కష్టం. అఫ్ కోర్స్ ఐ మీన్ దర్ ఇస్ ఆల్వేస్ మన ఐకాన్స్, రాజమౌళి గారు, సుకుమార్ గారు, మణిరత్నం గారు, ఇన్క్రెడిబుల్ టు వర్క్ విత్ దెమ్, వుడ్ బి అన్ ఆనర్.
but I do believe that there's so many cool new directors too. Recently, Rahul Ravindran garu, I loved what he did with The Girlfriend. Yeah. And even 35, mana Kishore garu, Yes. right? ఒక And చిన్న Kishore garu, he also really rocked it, and I think అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం, and I would love to work with both of them. అంటే మీకు వచ్చిన సినిమాలు ఇప్పటివరకు ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళారా, రిజెక్ట్ చేసినవి కూడా ఉన్నాయా? It's a mix అండి. Yeah, definitely వచ్చినవన్నీ చేస్తూ వెళ్తే there'll be so many, right? అదే అందుకని అడుగుతున్నా, ఎందుకంటే మీరు చాలా చూసిగా వెళ్తున్నారా ఏంటి తెలుసుకుందాం అని చెప్పి అడుగుతున్నాను. Yeah, it's a balance అండి. ఇందాకే మీకు చెప్పినట్టు మనకి నచ్చాలి, వాళ్ళకి మనం నచ్చాలి. It's a marriage that needs to happen, and it so happens that ఈ 2 సార్లు till now అది మంచిగా కుదిరింది, ఆ మ్యారేజ్ అనేది. ఎస్. అయితే మనకి లైఫ్లో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, కంపల్సరీ ఐ హ్యావ్ టు అచీవ్ అనే డ్రీమ్. ఆ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? I think right now my biggest dream is cinema అండి, and I want to lead a cinema that collects more than 100 crores in the box office. ఓకే, అది ఎప్పటికైనా కళ సాధించాలనుకుంటున్నారు యాక్చువల్గా? ఖచ్చితంగా సాధించాల్సింది అనే కసి ఉంది. కసి ఉంది, మేనిఫెస్టేషన్తోనే సాధ్యం అవుద్ది ఏదైనా కూడా. ఫస్ట్ మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి, తర్వాత మన మీద మనం మేనిఫెస్ట్ ఎంత గట్టిగా చేస్తాం అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది వచ్చేయండి. సో మరి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ఇంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారు, అంతే బ్యూటిఫుల్గా సినిమాలు చేస్తున్నారు. సో వాట్స్ యువర్ గోల్స్ అంటే ఏం చెప్తారు? గోల్స్ అండ్ మీరు పెట్టుకున్న గోల్స్ అండ్. I think right now for the year my goal is to be extremely healthy. I want to be able to do 10 pull-ups. Okay. Easily. One stretch. అది నా ఇయర్లీ గోల్. ఇలాంటి గోల్స్ ఫస్ట్ టైం వింటున్నాను, చెప్పండి ఈ క్వశ్చన్ ఆన్సర్. సో వర్కౌట్ గోల్స్ ఉంటాయి, అవి కాకుండా ఎస్పెషలీ హెల్త్ వైజ్ ఐ హ్యావ్ మెనీ గోల్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ అన్నారు. అంటే ఎలా ప్యాసివ్ ఇన్కమ్ ఏముంటుంది? అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ మనకు తెలిసినవి ఏంటి, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్సెట్రా. బట్ అవి కాకుండా ఐ థింక్ బిల్డింగ్ అ బిజినెస్, రైట్, దట్ ఈస్ a strong business that is a source of passive income. Investing the right way, whether it is real estate or land. అంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ? చేయాలనుకుంటున్నారు సంపాదించి. అంటే ఒక్కళ్ళేనా మీరు, ఇంకా సిస్టర్స్ ఎవరన్నా, సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ ఉన్నారా? ఒక చెల్లి. Yes, she is doing her masters in biomedical engineering. సో మరి మిమ్మల్ని చూసి నేను వచ్చేస్తాను అలా ఏం లేవు? లేదండి, చాలా మంది అడుగుతారు ఆమెని, వాట్ అబౌట్ యూ? She says no, నాకు 3 hours హెయిర్ మేకప్ కూర్చోడం అంటే పేషెన్స్ లేదు. That's her constant reply. ఓకే. సో మొత్తానికి ఒకరైతే చదువులో సెటిల్ అయిపోయారు, ఒకళ్ళేమో సినిమాలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు. మరి ఇంకేంటి, వాట్ ఆర్ అదర్ ప్లాన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్? అంటే మీకు తెలుస్తాయండి. తెలుస్తాయి, ఎటు వచ్చినప్పుడు ముందు తెలుసుకున్నానే కదా అడుగుతున్నా. No, I think right now my plans are fully focused on just cinema, making good money, creating quality content. ప్రస్తుతానికి ఇవే ప్లాన్స్. మేకింగ్ గుడ్ మనీ అనేది మనకంటే ఆల్రెడీ క్యారెక్టర్స్ అవి గట్టిగా పడుతుంటే మంచి మేకింగ్ గుడ్ మనీ అనేది మనం వీ కెన్ ఇది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మేకింగ్ గుడ్ మనీ అంటే ఎలా? అంటే మీరు అంటే రెమ్యూనరేషన్ కోసం మనం అడిగితే క్యారెక్టర్లు మీరు అన్నట్టు వాళ్ళకి మనం నచ్చాలి, వాళ్ళు చెప్పే క్యారెక్టర్ మనకు నచ్చాలి, తర్వాత మన రెమ్యూనరేషన్ వాళ్ళు సెట్ అవ్వాలి, ఇవి ఉంటాయి కదా. సో మరి కొంచెం ఆ విషయంలో లిబరల్ గా ఉంటారా? Definitely అండి. I think if there's an incredible story and a character that comes your way, money is not even secondary, side లో పెట్టేయచ్చు అది చాలా వరకు. There are many ways అండి. I mean, there's fashion, there's commercials, there's I think as an artist, especially an artist who doesn't have a backing, right, your typical backing as people say, మన జాగ్రత్తలో మనం ఉండాలి, and we need to be diversifying always, whether it is dancing, whether it is singing, whether it is coding. Yes. Right, I think మన టాలెంట్, మన బ్రెయిన్, మన ఎనర్జీ ఏదైతే ఉందో, there is always so much scope to create
opportunities and art. ఎస్ సో యా ఐ థింక్ ఆ ఒక్క మూవీ రెమ్యూనరేషన్ ని పట్టుకొని కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. వీ నీడ్ టు ఆల్వేస్ హ్యావ్ బ్రాడ్ మైండ్. ఎస్ మొత్తానికి అయితే మీ విషయాల్లో అయితే మీరు చాలా క్లారిటీగా ఉన్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీకు త్వరలో తెలుస్తుంది. వెన్ దే మేక్ ది అఫీషియల్ అనౌన్స్మెంట్. అది ఇంకోటి నేను నేర్చుకున్నది, మీరు అడిగారు కదా 2 years. ఎస్. సో ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి, ఎలా ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి, మీరు మాత్రం ఏం చెప్పాలి. అంతే. సో మొత్తానికి అంటే తెలుగు అమ్మాయిలు తెలుగులో సినిమాలు చేయడం తగ్గిపోయిందని, లేకపోతే ఆఫర్లు రావనేది అది అనేది ఒకప్పుడు మాట అనమాట. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి, టాలెంట్ ఉంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి, వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా. సో సినిమా అనేది ఏంటంటే ఇప్పుడు యూనివర్సల్ అయిపోయింది కాబట్టి, సో ఇప్పుడు దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ద హీరోయిన్స్ అనమాట. కొత్త ఫేసెస్ కావాలి, టాలెంట్ ఉన్నవాళ్ళు కావాలి, మీలాంటి వాళ్ళు. సో దెర్ ఈజ్ అంటే చాలా నీడ్ ఉంది ఇప్పుడు ఇండస్ట్రీకి అయితే. సో ఖచ్చితంగా ఆ నీడ్ని మీరు కొంతవరకు భర్తీ చేస్తారని చెప్పి మాకైతే అనిపిస్తుంది. యాక్చువల్ కపుల్ ఫ్రెండ్లీ దీనికి సంబంధించిన నేచర్స్ అన్ని చూసిన తర్వాత. సో ఫస్ట్ సినిమాలో మాకేం అర్థం కాలేదు వాట్ ఈజ్ మానస ఏం చేయాలనుకుంటుందని, బట్ ఆఫ్టర్ దట్ అర్థమైంది అనమాట. సో ఆమెకి కంఫర్ట్ జోన్ ఏం లేదు. సో క్యారెక్టర్ కనుక డిమాండ్ చేస్తే కనుక షీ క్యాన్ ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది చెప్పేసి. సో ఖచ్చితంగా మీకు అలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు చేసిన హీరోయిన్తో నేను మాట్లాడాను. నెక్స్ట్ టైం ఒక 1 yearలో కలిసేసరికి ఒక 20 సినిమాలు చేసిన హీరోయిన్తో మాట్లాడాలి. సో మీరే కాదు, మీ తరఫు మేము కూడా మేనిఫెస్ట్ చేసాం కాబట్టి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ మనసా. మీన్స్ అ లాట్. ప్లెజర్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.